హలో వ్యూయర్స్, ఈరోజు మనం స్కిల్ టెక్ ద్వారా ఐటీఐ స్టూడెంట్స్కి ఇస్తున్నటువంటి ఈ 4-in-1 బిడ్ బ్యాంక్లో ఏ రకంగా కంటెంట్ ఉంటుంది, స్టూడెంట్స్ ఏ రకంగా వాళ్ళ యొక్క మొబైల్లో కానీ లేదా కాలేజ్ డెస్క్టాప్స్ మీద కానీ ఎగ్జామ్ ప్రాక్టీస్ అనేది ఏ రకంగా చేయాలి అనేది ఈరోజు మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మీరు చూస్తున్నది ఎలక్ట్రీషియన్ ఫస్ట్ ఇయర్ బిడ్ బ్యాంక్. సో ఫ్రంట్ పేజ్లో మీకు ఒక క్యూఆర్ కోడ్ కనబడుతుంది. ఆ క్యూఆర్ కోడ్ కింద ఒక బాక్స్ మీకు చూడండి, స్కాన్ దిస్ క్యూఆర్ కోడ్ ఫర్ అన్లిమిటెడ్ ప్రాక్టీస్ ఇన్ వెబ్ ఆర్ మొబైల్. సో ఎవరైతే ఆర్డర్స్ తీసుకుంటున్నారో, మా దగ్గర నుంచి బుక్స్ తీసుకుంటున్నారో, ప్రతి స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి లాగిన్స్ అనేవి ఇవ్వబడతాయి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత స్టూడెంట్ తనకి మొబైల్లో కానీ లేదా డెస్క్టాప్లో కానీ లేదా ట్యాబ్లో కానీ ఎగ్జామ్ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. సో మొట్టమొదటిగా మనం బుక్ లోపల ఫిజికల్గా మనం ఇస్తున్న స్టూడెంట్కి ఇస్తున్న బుక్ లోపల కంటెంట్ ఏ రకంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ట్రేడ్ థియరీ కంటెంట్. సో ట్రేడ్ థియరీ కంటెంట్ వచ్చేసరికి థియరీ సబ్జెక్ట్స్ మనకి ఈ రకంగా ఉంటాయి. దీంట్లో మనకి మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 అట్లాగా 12 మాడ్యూల్స్ మనకి ఇవ్వబడ్డాయి. సో ప్రతి మాడ్యూల్కి కూడా మీకు పక్కన క్యూఆర్ కోడ్స్ అనేవి ఉన్నాయి. సో ప్రతి క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా మీరు స్టూడెంట్ తన యొక్క ఎగ్జామినేషన్ ఏమైతే ఉందో, ఆ బిడ్ బ్యాంక్ ప్రాక్టీస్ ఏమైతే ఉందో దాంట్లో అతను ఆ స్కాన్ చేసి ఆ బిడ్ బ్యాంక్ సంబంధించిన ఆన్సర్స్ అతను ఏ రకంగా ఉన్నాయనేది, ఆ బిడ్ బ్యాంక్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా అతను తెలుగులో వినొచ్చు. సో లోపల కంటెంట్ అనేది మనకి ఈ రకంగా ఉంటుంది. ఈ బిడ్ బ్యాంక్ అనేది 4-in-1 బిడ్ బ్యాంక్. ట్రేడ్ థియరీ, వర్క్షాప్ క్యాల్కులేషన్ సైన్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ మరియు ఎంప్లాయబిలిటీ స్కిల్స్తో మనం స్టూడెంట్స్కి అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాక్టీస్ ఆఫ్లైన్లో రాయడానికి, అతను ప్రాక్టీస్ చేయడానికి కాలేజ్ తరపున కండక్ట్ చేసే ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు కానీ లేదా మాక్ టెస్ట్లో కానీ విద్యార్థి యొక్క నాలెడ్జ్ అంటే బిడ్ బ్యాంక్లో ఎంతవరకు ఉందో అతను ప్రాక్టీస్ చేయగలిగాడు అనే దాన్ని తెలుసుకోవడం కోసం ఎవ్రీ స్టూడెంట్కి మనం 15 మాక్ టెస్ట్ పేపర్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి దాంట్లో కూడా 75 క్వశ్చన్స్తో ఉన్నటువంటి పేపర్స్ ఉంటాయి. సో 15 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా 75 మార్కులు ఉంటాయి. దాంట్లో 38 మార్కులు, 38 క్వశ్చన్స్ ట్రేడ్ థియరీకి, అలాగే 6 క్వశ్చన్స్ వర్క్షాప్ క్యాల్కులేషన్ సైన్స్కి, 6 క్వశ్చన్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్కి, 25 క్వశ్చన్స్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్తో మనం ఒక టెస్ట్ పేపర్ బుక్లెట్ను కూడా మనం 15 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, మాక్ టెస్ట్ పేపర్స్, అది కూడా మనం స్టూడెంట్కి అందించడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే కాలేజీ యాజమాన్యం పిల్లలకి ఆఫ్లైన్లో వాళ్ళు మాక్ టెస్ట్ అనేది నిర్వహణ అనేది చేయొచ్చు. సో ఇక మీరు చూసినంత కూడా ట్రేడ్ థియరీ కంటెంట్ ఒకసారి మనం మ్యాథ్స్లో కూడా చూద్దాం, వర్క్షాప్లో కూడా చూద్దాం ఎట్లా ఉంటుందో. సో ఇది వర్క్షాప్ క్యాల్కులేషన్ సైన్స్. ఇక్కడ కూడా మీకు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే ఈ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఈ బిట్ బ్యాంక్ వైజ్ మనకి ప్లే అవుతాయి. సో ప్రతి బిట్ బ్యాంక్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు దాంట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా స్టూడెంట్ తన యొక్క వ్యక్తిగతంగా అతని యొక్క మొబైల్లో అతను ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్ కూడా, అదేవిధంగా మనకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సబ్జెక్ట్ కూడా ఈ రకంగా మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా మీకు బిడ్ బ్యాంక్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఈ రకంగా మనకి ఫిజికల్గా మనం పిల్లలకి అందజేస్తాం. కాలేజీ యాజమాన్యాలకి వాళ్ళ యొక్క ఐటీఐ యొక్క నేము మరియు చిరునామాతో కవర్ డిజైన్ చేసి ఆ కాలేజీలకు మనం బిడ్ బ్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి కాలేజీ నుంచి కూడా మినిమం 10 ఆర్డర్స్ అనేది కంపల్సరీ పర్ ట్రైన్ నుంచి. ఒక బిడ్ బ్యాంక్ ఇచ్చి 100 మంది పిల్లలకు ప్రాక్టీస్ చేద్దామంటే దీంట్లో ఉండదు. ఇదేంటంటే ఒక లాగిన్కి ఒక బిడ్ బ్యాంక్ మీద ఇవ్వబడుతుంది. సో ఈ రకంగా మనకి బిడ్ బ్యాంక్ లోపల కంటెంట్ అనేది ఉంటుంది. ఒకసారి మనం ఈ ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే స్టూడెంట్ ఏ రకంగా అతని యొక్క వెబ్సైట్లో కానీ మొబైల్లో కానీ ప్రాక్టీస్ చేయొచ్చని చూద్దాం. సో పిల్లవాడి యొక్క మొబైల్లో గూగుల్ లెన్స్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కానర్స్ ఉంటాయి. ఆ స్కానింగ్ చేసిన తర్వాత అతను ఒక వెబ్సైట్లోకి, మా స్కిల్ టెక్ ఆన్లైన్ ఎగ్జామ్ పోర్టల్లో వెబ్సైట్లోకి అతను నావిగేట్ అవుతాడు. సో వెబ్సైట్ నావిగేట్ అయిన తర్వాత మొబైల్లో అయినా సరే, వెబ్సైట్ డెస్క్టాప్ అయినా సరే ఈ రకంగా మనకి ఈ
ఎగ్జామినేషన్ మేనేజ్మెంట్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మా రెగ్యులర్ స్కిల్ టెక్ మొబైల్ యాప్ ఎట్లా ఉంటుందో దీంట్లో కూడా అదే విధంగా ఉంటుంది. అయితే దాంట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీస్ దీంట్లో ఉండవు. బట్ ఇదేంటంటే కాలేజీ మేనేజ్మెంట్ అండ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయడం కోసం, పిల్లవాడికి ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయించడానికి టీచర్స్కి, అదేవిధంగా ఎంతమంది పిల్లలు లాగిన్ అయ్యి ప్రాక్టీస్ చేస్తున్నారు అనే విషయాల్ని కంప్లీట్గా కాలేజీకి, అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్కి, అదేవిధంగా స్టూడెంట్కి కూడా పొందుపరచడం జరిగింది. మొట్టమొదట స్కానింగ్ చేసిన తర్వాత విద్యార్థి ఇక్కడ చూసినటువంటి లాగిన్ పోర్టల్ క్లిక్ చేసినట్లయితే అతనికి లాగిన్ పేజ్ అనేది ఉంటుంది. ఇన్స్ట్రక్టర్ కూడా ఈ లాగిన్ పేజ్ దగ్గర లాగిన్ అవ్వాలి. కాలేజీ మేనేజ్మెంట్ ఇదే లాగిన్ అవ్వాలి. కాలేజీ మేనేజ్మెంట్స్కి మేము ఇస్తాం లాగిన్స్. అలాగే ఇక్కడ చూడండి, ఫ్రెష్గా ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతున్నారు కాబట్టి రిజిస్టర్ స్టూడెంట్ అని ఉంది, రిజిస్టర్ టీచర్ అని ఉంది. సో నేను ఇప్పుడు స్టూడెంట్ కింద నేను రిజిస్టర్ అవుతున్నాను. సో స్టూడెంట్ మీద నేను క్లిక్ చేశాను. సో స్టూడెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ రకంగానికి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అతనికి వివరాలు ఎంటర్ చేయమని. సో ఇక్కడ మనం చూసినట్లయితే సమ్ నేమ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. గణేష్ 1 2 3 ఇస్తున్నాను. కాలేజ్ నేమ్ వచ్చేసరికి ఒక ఇండో బ్రిటిష్ ఐటీ అని చెప్తున్నాను. సమ్ టీఎస్. స్టూడెంట్ అయితే కనుక అతను ఎలక్ట్రీషియన్ ఫస్ట్ ఇయర్ అయితే కనుక ఫస్ట్ ఇయర్ చూస్ చేసుకుంటాడు. అలాగే ఈమెయిల్, వ్యాలిడ్ ఈమెయిల్ ఇస్తే చాలా మంచిది. నోటిఫికేషన్స్ అనేవి మెయిల్కి వస్తుంటాయి. అలాగే ఫోన్ నెంబర్ కూడా వ్యాలిడ్ ఫోన్ నెంబర్ ఇస్తే ఇంకా మంచిది. పాస్వర్డ్ నేను ఇక్కడ 1 2 3 4 5 6 సెట్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ 1 2 3 4 5 6 సెట్ చేసుకుని ఇక్కడ నేను రిజిస్టర్ చేస్తున్నా. సో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ. ఓకే. సో ఇప్పుడు నేను స్టూడెంట్ యొక్క లాగిన్లోకి ఎంటర్ అవుతున్నాను. ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ ఉంది. యాజ్ ఆఫ్ మీరు ఇక్కడ ఈమెయిల్ని ఎంటర్ చేయండి. గణేష్ 123 gmail.com. పాస్వర్డ్ వచ్చరికి 1 2 3 4 5 6. ఇక్కడ సైన్ ఇన్ చేస్తున్నా. సో ఈ రకంగా మనకి ఈ గణేష్ అనే అబ్బాయి యొక్క వెబ్ పోర్టల్ అనేది మనకి ఓపెన్ అయింది. సో ఈ పోర్టల్ చూసినట్లయితే మీకు సైడ్న మీకు ఎగ్జామ్స్, డాష్ బోర్డు, రిజల్ట్స్ అనాలిటిక్స్, చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి మీకు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పైన చూడండి ఎగ్జామ్స్ ఉంది. న్యూ ఎగ్జామ్స్ క్లిక్ చేయండి. ఈ న్యూ ఎగ్జామ్స్లో ఆల్రెడీ మేము స్టూడెంట్స్కి సంబంధించి ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు ఈ రకంగా మేము ప్రాక్టీస్ కోసం వీలుగా పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జామ్ క్లిక్ చేసి ఇక్కడ నేను స్క్రోల్ డౌన్ చేయండి, రిజిస్టర్ నవ్ అని ఉంది. సో రిజిస్టర్ నవ్ అని క్లిక్ చేసినట్లయితే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎగ్జామే కాబట్టి పే కూడా 0 మీకు జస్ట్ పే నవ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎస్ ఐఎమ్ షూర్ అని ఎంటర్ చేయండి. ఇలా చేసినప్పుడు మీకు ఇక్కడ చూడండి మీకు స్టార్ట్ ఎగ్జామ్ అనేది బటన్ కనబడుతుంది ఆ ఎగ్జామ్లో. సో స్టార్ట్ ఎగ్జామ్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఎస్ అని ఎంటర్ చేయండి. ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్ విండో అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ పైన చెక్ బాక్స్ ఉంటుంది ఐ హావ్ రీడ్ దగ్గర. ఆ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే స్టార్ట్ ఎగ్జామ్ బటన్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. క్వశ్చన్స్ అనేవి లోడ్ అవుతున్నాయి ఇప్పుడు. సో స్టూడెంట్ యొక్క పేరు, టైము, ఎగ్జామ్ కేటగిరీ, ఇలా మనకి క్వశ్చన్తో పాటు మీకు ఆప్షన్స్ కూడా మీకు తెలుగులో రావడం జరుగుతుంది. జస్ట్ మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్తారు. చెక్ చేస్తారు. సబ్మిట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్. సబ్మిట్ ఆన్సర్
అండ్ నెక్స్ట్. క్వశ్చన్ పే కూడా మీరు డైరెక్ట్గా మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో ఎన్నైతే మీరు ఆన్సర్స్ టిక్ చేసి సెలెక్ట్ చేస్తున్నారో ఇక్కడ చూడండి మీ కౌంట్ మారుతుంది. ఇక్కడ 9 క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు, 19 ఇంకా చేయలేదు. సో ఇక్కడ మీకు ఇలా అనాలిసిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫైనల్గా మీరు ఎగ్జామ్ని సబ్మిట్ చేయాలనుకున్నప్పుడు ఇక లాస్ట్లో మీకు సబ్మిట్ ఎగ్జామ్ ఉంది. సో సబ్మిట్ ఎగ్జామ్ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు పేపర్ అనేది సబ్మిట్ అవుతుంది. లేదు మళ్ళీ వెనక్కి వెళ్ళి క్వశ్చన్స్ ఆన్సర్ చేంజ్ చేయాలనుకుంటే కనుక రిటర్న్ బ్యాక్ టు ఎగ్జామ్స్ అని వస్తుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. చూడండి, ప్రీవియస్ క్వశ్చన్, మార్క్ ఫర్ రివ్యూ, నెక్స్ట్ క్వశ్చన్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు సబ్మిట్ ఎగ్జామ్ క్లిక్ చేస్తున్నారు, ఫినిష్ ఎగ్జామ్ నౌ క్లిక్ చేశారు. సో ఎగ్జామ్ సబ్మిట్ చేశారు. సో చేసిన తర్వాత రిజల్ట్ చూడాలనుకుంటున్నప్పుడు షో రిజల్ట్ అని క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసినప్పుడు ఆ స్టూడెంట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మనకి ఈ రకంగా వస్తుంది. ఇక్కడ చూడండి 28 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి, 9 ఆన్సర్ చేశారు, దాంట్లో 7 రాంగ్, 19 ఏమో అసలు క్వశ్చన్స్ క్లిక్ చేయలేదు. ఈ పేపర్ని మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ ఆన్సర్స్కి, లేదా విండో మీరు క్లోజ్ చేసుకుని మరో ఎగ్జామ్ ప్రాక్టీస్కి వెళ్ళచ్చు. ఈ పేపర్ చూసినట్లయితే నాట్ ఆన్సరు, కరెక్ట్ ఆన్సరు, అలాగే మీరు పెట్టిన ఆన్సరు, సిస్టమ్ ఆన్సర్ రెండు కూడా మీకు చూపిస్తుంది ఇక్కడ. సో ఈ రకంగా మీరు స్కిల్ టెక్ బిట్ బ్యాంక్ ద్వారా అటు ఫిజికల్గాను ఎగ్జామ్ బిట్ బ్యాంక్ చదువుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీ మొబైల్లో కూడా మీరు ఎగ్జామినేషన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో హోప్ యూ అండర్స్టాండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.